ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా కాశీనాయన జ్యోతి క్షేత్రాన్ని పరిశీలించిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, భూపేష్ రెడ్డి వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి జ్యోతి క్షేత్రానికి అనుమతులు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి, గతంలో ఎంపీ ఉన్న జగన్మోహన్ రెడ్డి జ్యోతి క్షేత్రానికి ఏం చేశారు? పార్లమెంటులో మాట్లాడిన వైసీపీ ఎంపీ మేడ రఘునాథరెడ్డి దొంగ మాటలు మాట్లాడాలని ఎద్దేవా చేశారు. కాశీనాయన జ్యోతి క్షేత్రానికి 13 ఎకరాల అనుమతులు తీసుకుని సకల సౌకర్యాలు సమకూరుస్తామని తెలిపారు. కాశీనాయన మండలవాసి వైసీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి జ్యోతి క్షేత్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరిగినందుకు మనందరం ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014లోనే ఆ రోజు మా తండ్రి గారు ఈయన చనిపోయినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో అక్కడ సమాధి చేస్తామంటే ఇక్కడికి తీసుకురావాలని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన సమాధి చేశారు. మరి ఆయన బ్రతుకున్న రోజు ఎప్పుడు మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయన కాడికి వచ్చినప్పుడు కూడా పాపను చూడాలి, తీసుకురామని ఎన్నోసార్లు ఆయన దర్శనం కూడా మేము బతికున్నప్పుడు చేసుకోవడం జరిగింది. మా కుటుంబానికి ఆయన ఎంతో, మా తండ్రి గారికి ముఖ్యము. ఆయన చనిపోయిన వాళ్ళకి ఇక్కడ సమాధి చేసిన తర్వాత గుడి కట్టడం మొదలైంది. తర్వాత మా తండ్రి గారు ఆయన చనిపోయిన 3-4 ఏళ్ళ గారికి నా తండ్రి గారు కూడా చనిపోవడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కరెంటు లేదు అని చెప్తే ఆపదు ఎంపీ రామ్మోహన్ రెడ్డి అన్న గారిని అడిగి ఆయన ఫండ్స్ ద్వారా 8 లక్షలు ఇప్పించి మరి కరెంట్ ఇప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్డు కావాలంటే రోడ్డు కూడా ఇప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ అంతా భక్తులు తాగేందుకు నీళ్లు లేవంటే నేను 1 లక్ష రూపాయలు, సాయకల్పన గారు 1 లక్ష ఇచ్చి మోటారు, బోరు కూడా ఇవ్వడం జరిగింది. మరి మా తండ్రి గారు ఆ విధంగా ఏ విధంగా ఈయనకు ఉన్నారో ఆ విధంగా మేము కూడా చేసుకుంటూ పోయినాము. 2014లో మళ్ళా మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది అప్పుడు కూడా మా దృష్టికి వచ్చింది, ఇది ఫారెస్ట్లో ఉంది, అనుమతులు ఇవ్వడం లేదని ఇక్కడికి వచ్చినప్పుడు భక్తులు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా నేను రాజకీయాలకు అతీతంగా అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మరి గుడిని ఏదో విధంగా మళ్ళా మనము చేసుకోవాలని అప్పుడు ప్రయత్నం చేసి మరి అక్కడ ఢిల్లీలో ఉండే వాళ్ళని కూడా కలవాలనే ఉద్దేశంతో బయలన్నీ జరిగినాయి. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు చేసుకోలేకపోయినాము. ఇప్పుడు మళ్ళా గుడి విధంగా ఉంది. తప్పకుండా మరి ఆదినారాయణ రెడ్డి అన్న వల్ల బీజేపీ పెద్దలు మరి పురంధేశ్వరి గారు మొన్న పోయి కలిసి అక్కడ గుడి గురించి చెప్పడము, అసెంబ్లీలో చెప్పడము, అక్కడి నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళి జరగడం జరిగింది. మాకు ఈ గుడి పునర్నిర్మాణం జరగాలి, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ గుడి పూర్తయి మళ్ళా భక్తులందరూ కూడా ఆయన దర్శనాన్ని చూసేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఆయనే, ఆ స్వామి మా వెనకాల నుండి ఈ గుడి పూర్తి చేస్తాడని మేమందరం కూడా ఆశిస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో గుడి అయితే పూర్తి చేస్తామని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం. ఎవరు ఆధారపడాల్సిన పని లేదు. మేము తప్పకుండా ఈ గుడి పూర్తి చేసేంత వరకు పోరాడుతూనే ఉంటాము. తప్పకుండా పూర్తి చేస్తామని కూడా అందరికీ చెప్తున్నా. ఎవరు కూడా ఎటువంటి అపోహలు కలిగించినా కూడా మీరు నమ్మద్దు. మా కుటుంబము ఆయనకు మాకు మా కుటుంబానికి ఏ విధంగా అభిమాన సంబంధం ఉండేదో మేము ఈ గుడి కట్టినంత వరకు కూడా నిద్రపోమని కూడా మీ అందరికి కూడా మనవి చేసుకుంటాం. స్థానికులు చెప్తున్నారు, ప్రెస్ వాళ్ళు చెప్పారు. విజయమ్మ గారి ఆలోచన, విద్యేష్ రెడ్డి గారి ఆలోచన, ఆనం రామనారెడ్డి గారి ఆలోచన, మరియు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా, లోకేష్ గారి మంత్రిగా మేమందరం ఒక ఆలోచన చేసిన తర్వాతనే ఇక్కడికి రావడం జరిగింది. నేనైతే ఏంటి ఇది పరిస్థితి, నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. విజయమ్మ గారు చాలాసార్లు వచ్చారంట, మా భూపేష్ కూడా ఇదే మొదటిసారి అంటున్నాడు. నేను కూడా ఎంపీగా కంటెస్ట్ చేసిన, భూపేష్ కూడా కంటెస్ట్ చేసినాడు. అన్ని దృష్టిలో పెట్టుకొని, భక్తులు దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ఉండే బాధను దృష్టిలో పెట్టుకొని, పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఇది చాలా విషయాలను మాట్లాడేటప్పుడు దయచేసి అందరినీ రిక్వెస్ట్, ఎన్నికలు మాట్లాడకండి, ఎవరు మాట్లాడకండి. 4 నిమిషాలే ఓపిక, టైం కూడా 40 అయింది, తినేపోదాం. ఆయన యొక్క ఆలోచన ప్రతి పేదవాడు ఎక్కడున్నా కూడా అన్నం తినాలా, దాన్ని దృష్టిలో పెట్టుకొని
నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చాలా విషయాలు చెప్పాను. ఈయన యొక్క క్షేత్రాలు 100కు పైగా ఉన్నాయట. 5 జిల్లాల్లో ఈయన పేరు ఉంది. ఎక్కడ చూసినా చుట్టూ 4 రాష్ట్రాల్లో కూడా ఎన్ఆర్ఐస్ కూడా భక్తులు ఉన్నారు. వీళ్ళందరి యొక్క బాధ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరపడి మాకు కొన్ని కట్టడాలు కొట్టారని, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే వీళ్ళు ఏదో వాళ్ళ రాజకీయం కోసం రకరకాలు చెప్తారు. అది పక్కన పెడదాం. నేను స్వయంగా చూసినప్పుడు అది అన్నదాన సత్రం అయితే కాదు చెప్పడం. స్వామి అది కాదు కదా, తలంగిణాల కార్యక్రమం కదా, తలంగిణాలు కానీ టాయిలెట్స్ కానీ వాటిని కొట్టినారు. వెంటనే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నాయుడు అయిన ఒక ఆయన్ని ఇక్కడికి పంపించి కట్టడం కూడా దాదాపు పూర్తయింది. అది సొంత డబ్బులతో. అదే కాకుండా మీకు చాలా విషయాలు ప్రెస్లో కూడా తెలియదు. ముఖ్యమంత్రి గారితో రామనారాయణ రెడ్డి ఈ కాసిరెడ్డి నాయన ఆశ్రమం సంబంధించి ఎప్పుడైతే అన్నదానాన్ని సత్రాన్ని కూల్చినారో అప్పుడు ఈ సమస్యను తీసుకొని అసెంబ్లీలో కానీ లేదా మనం ఢిల్లీలో కూడా యూనియన్ మినిస్టర్ని కలిసి ఈ విధంగా ఇక్కడ సమస్య ఉంది, ఖచ్చితంగా ఒక 5 హెక్టార్ల స్థలాన్ని కేటాయిస్తే పూర్తిగా సంపూర్ణంగా ఇక్కడ భక్తులు కూడా ఆనందంగా ఉంటారు, ఖచ్చితంగా వచ్చిన భక్తులకు కూడా అన్ని సౌకర్యాలను కల్పించవచ్చని మేమందరం పోయి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి మనం కూడా ప్రత్యక్షంగా చూసి కాశీనారాయణ దర్శనం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ సమస్య మీద ఇప్పుడు అందరు చెప్తున్నారు, ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుంది. నారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ సంబంధించిన అన్నదాన సత్రాన్ని తన సొంత నిధులతో ఖర్చు చేసి ఇక్కడ కట్టించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని రానున్న రోజుల్లో శాశ్వత పరిష్కారం కూడా చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.